తెలంగాణ ప్రభుత్వ డిమాండ్, ఈ డిమాండ్ ఎంతవరకు న్యాయం? వాస్తవంగా 41 కాదు, 42%. అంటే ఇది 14th ఫైనాన్స్ కమిషన్ 2015లో రిపోర్ట్ ఇచ్చే సమయానికి 32% ఉండే. వైవి రెడ్డి నాయకత్వంలోని 14th ఫైనాన్స్ కమిషన్ దీన్ని 42%కు పెంచింది. తర్వాత వచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ కూడా దీన్ని 42% దగ్గర పెడుతూ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తగ్గించారు కనుక జమ్మూ కాశ్మీర్కు 1% కేటాయించి మిగతాది 41%గా రాష్ట్రాలకు కేటాయించారు. సో అందువల్ల 32% నుంచి 42%కు ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని మళ్ళీ పెంచబట్టున్నాడు. వాస్తవంగా రేవంత్ రెడ్డి కాదు, అసలు ఈ రాష్ట్రాల వాటా పెంచమని అడిగింది అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. సో గుజరాత్ 32%గా ఉన్న రోజుల్లోనే నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదే డిమాండ్ చేసింది 50% చేయండి అని. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కొంతకాలానికి ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ నివేదిక సమర్పించింది. 14th ఫైనాన్స్ కమిషన్ 32% నుంచి 42%కు చెయ్యాలి అనే రిపోర్ట్ రికమెండ్ చేస్తుందని తెలిసి ప్రైమ్ మినిస్టర్ ప్రెషరైజ్ చేశాడు, లేదు మీరు పెంచకండి అని. అంటే ఏ ప్రధానమంత్రి అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా పెంచాలని డిమాండ్ చేశాడు, ఆయనే ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ కుర్చీలో కూర్చున్నాక పెంచకూడదు అన్నాడు. చూడండి ఎంత డయామెట్రికల్ అపోజిట్ ఉంటుంది. ఇదేదో ఆరోపణ కాదు, ఇది అల్ జజీరా ఛానల్లోనూ ఇతర టీవీ ఛానల్లో కూడా రిపోర్ట్ అయింది. అప్పటి నీతి ఆయోగ్ CEO తొందరలో అనేశాడు ఇది. ఆయన అన్యాపదేశంగా ఒక ప్రసంగంలో ప్రైమ్ మినిస్టర్ దాన్ని తగ్గించాలని కోరుకున్నాడని చెప్పేశాడు. సో ఇక మరి 42% ఆల్రెడీ ఉంది కదా, దీన్ని పెంచాలి అనడం కరెక్టా అని. వాస్తవంగా 42% పెంచారు, కానీ రియాలిటీ ఏంటంటే రాష్ట్రాలకు నిజంగా దక్కుతున్నది 30% మాత్రమే. కారణం ఏంటి అంటే ఒక చేత్తో ఇచ్చి కేంద్రం ఇంకో చేత్తో తీసుకుంది. ఇది ఒక రకంగా చాలా డిసెప్టివ్ ఫిస్కల్ ఫెడరలిజం అంటారు. అంటే చాలా మోసపూరితమైన ఫెడరలిజం. ఎందుకంటే పైకోమో 42%కి పెంచినట్టుగా చూపుతున్నారు, ఆచరణలో ఇతర రకాల చర్యల ద్వారా అది రాష్ట్రాలకు రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. అంటే రియాలిటీలో ఇది 30% మించి ఉండదు, అరౌండ్ 30%. ఎలా చేశారు ఇది అర్థం కావాలంటే మొదలు మనకు అసలు రాష్ట్రాల బాధ్యతలు ఏంటి, రాష్ట్రాలకున్న ఆదాయ వనరులు ఏంటి. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అసిమెట్రికల్ ఫెడరలిజం అంటారు. అంటే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య ఉన్న సంబంధాలలో ఉన్న స్వభావరీత్యా ఆదాయ వనరులేమో కేంద్రం చేతుల్లో ఉంటాయి, ఖర్చుల బాధ్యతమో రాష్ట్రాలపైన ఉంటుంది. సో ఇది చాలా ఇంబ్యాలెన్స్. మన భారత రాజ్యాంగంలోని ఆర్థిక సమాఖ్య అమలు తీరు, ది క్యారెక్టర్ ఆఫ్ ఫిస్కల్ ఫెడరలిజం ఏంటంటే ఖర్చుల బాధ్యతమో రాష్ట్రాలపైన, ఆదాయ వనరులేమో కేంద్రం పైన. ఇప్పుడు ఉదాహరణకు మీకు దేశంలో వసూలవుతున్న ఆ పన్నుల్లో 37% మాత్రము రాష్ట్రాలకు అందుతుంది, ఓన్లీ 37% రాష్ట్రాలకు. కానీ ఖర్చుల విషయంలోనైతే 62.4% ఆఫ్ స్పెండింగ్ రెస్పాన్సిబిలిటీ రాష్ట్రాలపైన ఉంటుంది. మీకు రాష్ట్రాలేమో దేశం మొత్తం మీద కేంద్రము రాష్ట్రము కలిపి చేస్తున్న ఖర్చులో 62% రాష్ట్రాలే చేస్తాయి, 62.4 టు బి ప్రిసైజ్. కానీ కేంద్రానికి రాష్ట్రానికి వస్తున్న అన్ని రకాల ఆదాయాలు కలిపి చూస్తే 37% మాత్రమే స్టేట్స్ వస్తున్నాయి. అంటే రాష్ట్రాలు 37% ఆదాయాన్ని పొంది 62%కు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది దేశంలో ఉన్న మొత్తం ఖర్చులో. సో ఇప్పుడు ఉదాహరణకు మనకు ఫిస్కల్ ఎడ్యుకేషన్ తీసుకుందాం. సో ప్రజలపైన చేసే ఖర్చు, దేశ రక్షణ, ఇలాంటి అంశాల్లో కేంద్రం ఖర్చు పెడుతుంది, కాదని ఎవరన్నారు. కానీ మీకు ఉదాహరణకు ఎక్కువగా ఖర్చు అయ్యేది ఎక్కడ? ఉదాహరణకు ఎడ్యుకేషన్. మీరు ఎక్కడైనా చూడండి, సెంట్రల్ స్కూల్స్ ఉంటాయి. సెంట్రల్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి, స్టేట్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కటి ఉంటే తెలంగాణలో ఉదాహరణకు మీకు ఎన్ని రాష్ట్ర యూనివర్సిటీలు ఉన్నాయో చూడండి. హాస్పిటల్ తీయండి, సెంట్రల్ హాస్పిటల్ ఎన్ని ఉంటాయి?
ఇప్పుడు సికింద్రాబాద్లో ఒక మిలిటరీ హాస్పిటల్, ఒక ఈఎస్ఐ హాస్పిటల్, మిగతా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్. మీరు చూడండి, పోలీసు సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఒక్కటి ఉంటుంది, ఊరున్న పోలీస్ స్టేషన్లు ఉంటాయి. అంటే లా అండ్ ఆర్డర్ పైన ఖర్చు పెట్టేది రాష్ట్రం. ఇలా మీరు సంక్షేమ పథకాలు కూడా తీయండి. కేంద్రం సంక్షేమ పథకాలతో పోలిస్తే రాష్ట్రాల సంక్షేమ పథకాలు ఎక్కువ ఉంటాయి. అంటే రాష్ట్రాలేమో ప్రజా సంక్షేమం పైన చేసే ఖర్చులో మొత్తం ఖర్చు కేంద్రము రాష్ట్రం చేసే ఖర్చులో 62%కు పైగా భరిస్తుంటే ఆదాయం మాత్రం 37%మే పొందుతున్నాయి. ఇది మొదటి డ్రాబ్యాక్. ఇక రెండవ డ్రాబ్యాక్ ఏంటంటే, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధులు వివిధ రూపాల్లో ఉంటాయి. ఒక ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పన్నుల డివల్యూషన్ అందులో ఒక భాగం మాత్రమే. ఈ పన్నుల్లో కూడా డివిజిబుల్ పూల్ నుంచి వచ్చేటువంటి వాటిని మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోలు, డీజిల్ పైన మనం ఎక్సైజ్ డ్యూటీ కడతాం. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా కేంద్రానికి వచ్చిన ఆదాయంలో 42% రాష్ట్రాలకు ఇస్తారు. కానీ అదే పెట్రోల్ పైన మనం సెంట్రల్ రోడ్ ట్యాక్స్ కడతాం. సో సెంట్రల్ రోడ్ ట్యాక్స్ కడితే అది రాష్ట్రాలతో పంచుకోరు, అది కేంద్రమే తీసుకుంటుంది. కారణం ఏంటి అంటే అది ఒక స్పెసిఫిక్ పర్పస్ కొరకు విధించబడినటువంటి ట్యాక్స్ కనుక, సెస్ కనుక, అది కూడా టెంపరీగా తాత్కాలికంగా విధించబడింది అని భావిస్తారు కనుక అది రాష్ట్రాలతో పంచుకోరు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది అంటే అది టెంపరీగా ఉండడం లేదు, అది శాశ్వతంగా ఉంటుంది. అలాగే అది ఆ పర్పస్ కాకుండా ఇతర పర్పస్ కూడా ఖర్చు పెడుతున్నారు. మీరు ఉదాహరణకు చూడండి, 2017-18 బడ్జెట్లో మీకు బేసిక్స్ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ 10% నుంచి 5% తగ్గించారు. ఫలితంగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది, దాంతో రాష్ట్రాల వాటా తగ్గుతుంది. కానీ 50 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న వాటిపైన సర్చార్జ్ పెంచారు. ఫలితంగా ఏం జరుగుతుంది, ఆ సర్చార్జ్ ద్వారా వచ్చిన డబ్బు మొత్తం కేంద్రానికే వెళ్తుంది. సో అలాగే 2018-19 బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీ, కేంద్ర ఎక్సైజ్ సుంకం 9 రూపాయలు తగ్గించారు, కానీ సెంట్రల్ రోడ్ ట్యాక్స్ 9 రూపాయలు పెంచారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్సైజ్ డ్యూటీ ఏమో రాష్ట్రాలతో పంచుకుంటారు, సెంట్రల్ రోడ్ ట్యాక్స్ ఏమో రాష్ట్రాలతో పంచుకోరు. ఫలితంగా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయమేమో తగ్గిపోతుంది. ఇలా మీకు సెస్సులు, సర్చార్జీల రూపంలో కేంద్రము విధించేటి అన్నీ కూడా రాష్ట్రాలతో పంచుకోదు. ఈ రాష్ట్రాలతో పంచుకునే పన్నులో వాటానేమో తగ్గుతుంది, రాష్ట్రాలతో పంచుకొని నాన్ షేరబుల్ కాంపోనెంట్ సెస్సులు, సర్చార్జీలేమో పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు 2004లో యూపీఏ ఫస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సెస్సెస్ అండ్ సర్చార్జెస్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే మొత్తం పన్నుల ఆదాయంలో 11.4% ఉండే 2004లో సెస్సులు, సర్చార్జీలు. అంటే ఇవి రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేనివి. ఇది 2009 అంటే యూపీఏ ఫస్ట్ టర్మ్ ఎండ్ అయ్యే వరకు 11.5%కు పెరిగి 11.5% ఉంది. అంటే జస్ట్ సిమిలర్ రేట్లో ఉంది, 11.4, 11.5 ఉంది. ఇది మీకు యూపీఏ సెకండ్ టర్మ్కి వచ్చే వరకు కాస్త పెరిగి 12.4% వచ్చింది. అంటే సెసెస్ అండ్ సర్చార్జ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది టోటల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, అంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని. 2014-15 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో ఇది 13.5% పెరిగి ఇవాళ 20.2% ఉంది. అంటే 2004-9 మధ్య కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో 11.5% ఉన్న సెస్సులు, సర్చార్జీలు టోటల్గా కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయంలో అది కాస్త ఇప్పుడు 20.2% పెరిగింది. అంటే నియర్లీ డబుల్ అయింది. అంటే రాష్ట్రాలతో షేర్ చేసుకొని కాంపోనెంట్ డబుల్ అయింది. అంటే ఇది మరి రాష్ట్రాలకు నష్టం కదా, మీరు ఆలోచించండి. ఇక మూడవది చెప్తాను. మూడవది ఈ ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్తో పాటు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, సిఎస్ఎస్ అంటారు. అంటే ఉదాహరణకు మనకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము, ఇలాంటి వివిధ రకాల కేంద్ర పథకాలు.
ఇదివరకు ఈ పథకాలలో రాష్ట్రాలు 40% ఖర్చు పెట్టుకోవాలి, 60% కేంద్రం ఇచ్చేది. కేంద్రం డబ్బులు ఇస్తుంది కనుక ఆశతో రాష్ట్రాలు ఈ పథకాలపైనే ఖర్చు చేస్తారు. అంటే తమ అవసరాలు ఏంటి, తమ ప్రాధాన్యతలు ఏంటి సంబంధం లేకుండా కేంద్రం ఇచ్చే పథకాలు అమలు చేస్తారు. ఎందుకంటే అందులో 40% తాము పెట్టుకుంటే 60% కేంద్రం ఇస్తుంది కనుక ఆ రాష్ట్రాల వాటాను ఇప్పుడు 50% చేశారు చాలా స్కీమ్లకు. అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కూడా రాష్ట్రాలు పెట్టుకోవలసిన దాన్ని 40% నుంచి 50% పెంచారు. ఇది మూడవది. నాలుగవది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటారు. అంటే కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చేటువంటి గ్రాంట్లు. ఇది మీకు 2015-16లో ఆ ఇయర్లో కేంద్రము రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్స్ పైన కేంద్రం చేసిన వ్యయము 1,95,000 crores. అది కాస్త 1,65,000 crores పడిపోయింది. అంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రాష్ట్రాలకు అప్పులు కాకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరము లేని గ్రాంట్ల పైన చేసే వ్యయం ఎవ్రీ ఇయర్ పడిపోతుంది. 1,95,000 crores నుంచి 1,65,000 crores పడిపోయింది. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, సెస్సులు సర్చార్జీల వల్ల రాష్ట్రాల ఆదాయం కోల్పోతుంది. మీకు 2015-16 నుంచి 2018-19 మధ్య కాలంలోనే ఈ సెస్సులు సర్చార్జీలు పెరగడం వల్ల రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయము 5,26,747 crores, 5,26,747 కోట్లు. అంటే నియర్లీ 5,27,000 కోట్లు. ఇక ఐదవది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పూర్తిగా కేంద్ర ప్రెరగేటివ్. కేంద్రమే నిర్ణయిస్తుంది ఏం చేయాలని, కేంద్రమే ఖర్చులు పెట్టుకుంటుంది. ఉదాహరణకు రీజనల్ కనెక్టివిటీ అని, అలాగే మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని, ఇలాంటివి. ఇందులో ఏమవుతుంది అంటే కేంద్రము తనకు ఫేవర్గా ఉన్న రాష్ట్రాలకు ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్లో ఎలకేషన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే బ్లేటెంట్గా రాష్ట్రాల మధ్య వివక్ష చూపేటువంటి ఖర్చు ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. దీనిపైన కేంద్రం చేసే ఖర్చు ఈ పీరియడ్లో ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 times పెరిగింది, 300% పెరిగింది. మీకు ఉదాహరణకు సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ పైన 2015-16లో టోటల్ ఎలకేషను 5,21,000 5,21,000 crores ఉంటే 2023-24 వచ్చే వరకు అది 14,68,000 crores పెరిగింది. అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే కేంద్రమే పూర్తిగా అధికారం ఉంటుంది, రాష్ట్రాలకు ఎలాంటి సేవ్ ఉండదు, కేంద్రమే మొత్తం ఖర్చు పెట్టుకుంటుంది. కేంద్రం తాను ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన పద్ధతిలో ఖర్చు పెడుతుంది. అది 5,21,000 crores ఉంటే 2015-16లో 2023-24 వచ్చే వరకు 14,68,000 crores పెరిగింది. అంటే మీరు ఎలా రాష్ట్రాలకు చెందాల్సినటువంటి రావాల్సినటువంటి నిధులు ఎవ్రీ ఇయర్ ఎలా తగ్గుతున్నాయి, రాష్ట్రాలు ఏమో ఖర్చు చేయాల్సింది ఎలా పెరుగుతుందనడానికి ఇది గణాంకాలు. ఇక ఆరవది ముఖ్యంగా మనలాంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాలు ప్రత్యేకంగా నష్టపోతున్న డైమెన్షన్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ఒకసారి పర్సంటేజ్ డిసైడ్ చేశాక, ఇప్పుడు ఉదాహరణకు 42% అంటే 100 రూపాయలను 42 రూపాయలు రాష్ట్రాలకు పంచాలి. దీన్ని వర్టికల్ డివల్యూషన్ అంటారు. ఒకసారి ఈ పర్సంటేజ్ డిసైడ్ అయ్యాక ఈ 42% ఏ రాష్ట్రాలలో ఎంత ఇవ్వాలి అంటే దీన్ని హారిజంటల్ ఫిస్కల్ డివల్యూషన్ అంటారు. అంటే తెలంగాణకి ఎంత ఇవ్వాలి, ఆంధ్రాకి ఎంత ఇవ్వాలి, ఉత్తరప్రదేశ్కి ఎంత ఇవ్వాలి, బీహార్కి ఎంత ఇవ్వాలి అని. ఈ హారిజంటల్ డివల్యూషన్కు ఫైనాన్స్ కమిషన్కు ఫార్ములా ఉంటుంది. ఉదాహరణకు ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా అని, రెవెన్యూస్ డెఫిసిట్ ఎంత ఉంది అని, పాపులేషన్ ఎంత ఉంది, పావర్టీ ఎంత ఉంది. సో ఫిస్కల్ డిస్టెన్స్ అంటే ఒక రాష్ట్రానికి ఉండే ఖర్చుల అవసరాలు ఏంటి, ఆ రాష్ట్రానికి ఉన్న ఆదాయ సమీకరణ శక్తి ఏంటి అని, దీన్ని ఇన్కమ్ డిస్టెన్స్ అంటారు. సో ఇలా వివిధ అంశాలతో కూడిన ఫార్ములా ద్వారా హారిజంటల్ ఫిస్కల్ డెవల్యూషన్ డిసైడ్ అవుతుంది. అంటే ఈ 42%లో
ఏ రాష్ట్రానికి ఎంత రావాలి, ఒక జమ్మూ కాశ్మీర్కి మాత్రం 1%, మిగతా 41%. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే